ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం శ్రీ చంద్రశేఖరన్ సరస్వతి మహాస్వాముల వారి దగ్గరికి భార్య భర్త కుమారుని తీసుకొచ్చారు. ఈ అబ్బాయి ఎప్పుడు కూడా ఆకలి అంటున్నాడు, స్వామి ఏం చేయాలి అని. అప్పుడు స్వాముల వారు ఒకసారి తేరిపార అబ్బాయిని చూసి ఒక పని చేయండి అన్నారు. ఒక అమ్మవారి దేవస్థానం దగ్గర తీసుకువెళ్ళి అమ్మవారి ముందు ప్రాంగణంలో అరటాకులో అనేకమైనటువంటి తిండి పదార్థాలన్నీ పెట్టండి, వాడికి ఇష్టమైనవన్నీ పెట్టండి అక్కడ. ఆ అబ్బాయిని వచ్చి వాటిని భోంచేయమని చెప్పండి అన్నారు. అంతే, వారు అలానే చేశారు. చేయగానే ఆ అబ్బాయి భోజనం అంటున్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, వాటిని చూస్తున్నట్టు ఏవగించుకున్నాడు. డోకులు వచ్చాయి, పరిగెత్తిపోతున్నాడు. వాడిని పట్టుకొని తినరా అంటే తినటం లేదు. వాడిని అడిగారు, ఏమిరా కారణం, ఎందుకు తినటం లేదు? నీకు భోజనం అంటే ఇష్టం కదా, దేవుడి ముందు పెట్టామంటే. అమ్మా అక్కడ రక్త మాంసాలు కనపడుతున్నాయి అన్నాడు. ఏమిటి, నిజమా అని. అప్పుడు ఇంకా స్వాముల వారి దగ్గరికి వచ్చి ఇలా కనపడింది స్వామి అనగానే, సరే ఇంక వాడికి ఆకలి అనిపించదు, వాడి లోపల ఏదో భూతం చేరుకుని ఉండింది, అది వెళ్ళిపోయింది అన్నాడు. ఆ తర్వాత మీరు దేవుని యొక్క అనుగ్రహం కోసం కొన్ని పుస్తకాలు, కొన్ని పెన్ను, ఇటువంటివన్నిటిని కూడా విద్యాదానం చేయండి, ఈ అబ్బాయికి విద్య కూడా బాగా వస్తుందని చెప్పారు. అలానే ఒకసారి మహాస్వాముల వారి సమయంలో సంగీత సభలు ఎప్పుడు జరుగుతుంటాయి అక్కడ పీఠంలో. ఒక మంచి వీణా విద్వాంసుడు ఆయన, మంచిగా పాడారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కరతాళ ధ్వనులు చేశారు. స్వాముల వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. స్వాముల వారు మౌనంగా, మీరు వాయిస్తున్న కొంచెం వీణను ఇవ్వండి అన్నారు. స్వాముల వారు ఒకసారి ఆ వీణను మీటి ఒక శృతిలో వినిపించగానే ఆయన సాష్టాంగ దండ ప్రణామం చేశారు. నన్ను తప్పును క్షమించండి అన్నారు. అక్కడున్న వారంతా ఎంత గొప్ప విద్వాంసుడు, చాలా చక్కగా పాడారు కదా, మరి ఎందుకు తప్పైందంటున్నాడో. పర్వాలేదు, బాగా వాయిస్తున్నారని స్వామి ఆయన వీణ ఇచ్చేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయనతో సహకరించిన వాద్యగోష్ఠి ఉంది కదా, వాళ్ళు కూడా అడిగారు, ఎందుకు అలా చెప్పారు మీరు అంటే, మీకు తెలియదు, నేను పాడుతూ మధ్యలో ఒక దగ్గర తప్పుగా వీణ వాయించాను. అది ఆయన శృతిలో మంచి ప్రవీణుడు, సంగీతం మంచి జ్ఞానం ఆయన పట్టు ఉంది, అందుకే బహిరంగంగా ఏమి చెప్పకుండా అలా వీణ తీసుకొని నాకు ఇక్కడ తప్పు ఉందని చూపించారు ఆయన అని. కాంచి పరమాచార్య స్వాముల వారికి ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన ప్రవేశం ఉంది. శిల్పశాస్త్రం అనండి, వంట విషయం అనండి, లేకపోతే శిల్పాల గురించి చెప్పండి, ఏది విషయమైన ఫోటోగ్రఫీ తీసుకోండి. శాండూర్లో స్వాముల వారు ఉన్నప్పుడు శ్రీ ఎంవై ఘోర్పడే ప్రపంచంలో ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఆయన. మంచి గొప్ప చిత్రాలు తీసేటువంటి వాడు, దృశ్యాలన్నీ కూడా. అటువంటి వారు ఆయన ఒకసారి నారిహళ్ళ అనేటువంటి ఒక నది అక్కడ వెళ్తుందండి. స్వాముల వారు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు. మహాస్వాముల వారి అనుమతి లేనిది ఎవరు కూడా చిత్రీకరించకూడదు. స్వాముల వారు మహారాజు కదా, ఇష్టపడుతున్నారని దగ్గరికి పిలిచి ఏమన్నారంటే, మీరు ఇటు కోణంలో నించుకొని తీయండి, బాగా వస్తుంది, ఇటువైపు నుంచి కిరణాలు బాగా పడతాయి అని చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఈ యొక్క చిత్రాలు తీసే దాంట్లో ఎంత ప్రావీణ్యం ఉంది నాకు, ఈ మెలకు నాకు అస్సలు తెలియలేదే అని ఆయన ఆశ్చర్యపోయాడు. అందుకే జ్ఞానం అనేది మూలం వేదం. వేదాన్ని బాగా పరిపూర్ణంగా అధ్యయనం చేసిన వారికి వేదంలో చెప్పని విషయం ఏమని చెప్పండి, వాటిని ఆయన పరిణతి చెందారు. అందులో సాక్షాత్తు కామాక్షి పరిపూర్ణమైనటువంటి ఆయన సన్నిధానంలో ఉంటుంది. వారు ఇతరులకు ఏదైనా మెలకు నేర్పించడంలో వారిని విమర్శిస్తున్నారని కాదు, మీరు ఇంకా బాగుపడాలి, మీరు బాగుపడితే అమ్మ అందిస్తుంది అని. అందుకే మనం ఎవరిని కూడా విమర్శించే కంటే ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది చెప్పడం, సలహా ఇవ్వడంతో వారికి ఎంతో సహాయం చేసిన వారు అవుతారు. అందుకే తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల నుండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.
అందుకే ఆత్మవిమర్శకు ప్రాధాన్యమైనటువంటిది మన దగ్గర ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి ముందు తప్పు చేశాము, ఈ తప్పు ఎంత తీవ్రంగా వెళ్ళిపోయింది అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందుకే కొందరు ఏదైనా మాట్లాడి ఎంత సంస్కారంగా మాట్లాడతారంటే వారిని చూసి మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే ఆ నేర్చుకోవడం అనేది చాలా ప్రముఖమైనది. మరి భగవద్గీతను వేదవ్యాసులు వారు అంత చక్కగా మనకు అందించారంటే అది పలికిన వారు ఎవరు? భగవానుడు. చూడండి, భగవద్గీతలో శ్రీకృష్ణ ఉవాచ అనలేదు ఆయన, శ్రీ భగవాను ఉవాచ అన్నారు. భగవంతుడు మూలం, తదనంతరం అవతారాలన్నీ కూడా. అందుకే మూలం మనకి ఏది? వేదం. ఆ వేదం నుండి మిగతావన్నీ వచ్చాయి. వేదము మూలం, బంగారు. ఆ బంగారు నుండి అనేక ఆభరణాలు వచ్చాయి. అందుకే పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ ఉచ్ఛ్వాస నిశ్వాసం నుండి వేదములు అవతరించాయి. వేదములను అవతరించిన వాటిని భగవాన్ కృష్ణుడు అవతరించి ఆ వేదములకు ఆయన వివరణ ఇచ్చాడు అర్జునుడికి. ఎక్కడ? కురుక్షేత్రం అను ధర్మక్షేత్రం కాబట్టి పవిత్రమైన క్షేత్రంలో పవిత్ర హృదయానికి అందించాడు భగవద్గీతను. అందుకే ఆత్మీయులారా, మనము ఈ భారతదేశం ఎంత పవిత్రమైంది అని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జ్ఞానయోగంలో ఒక శ్లోకాన్ని మనం చెప్పుకోవాలండి. అది చాలా ఇక్కడ అన్వయం అవుతుంది. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నో జిహ్వతి జ్ఞానదీపితే అన్నాడు 27వ శ్లోకం జ్ఞానయోగంలో. ఈ శరీరంలో మనకు భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహం ఏదనగా ఇంద్రియములు. ఆ ఇంద్రియముల వ్యాపారములు ఏమైతే ఉన్నాయో అవి ప్రాణముల యొక్క వ్యాపారములన్నింటినీ జ్ఞానముచే ప్రకాశింపచేసబడేటిది మనోనిగ్రహం. ఆ మనోనిగ్రహం అనేటువంటిది చాలా గొప్పది. అందుకే కొందరు శబ్దస్పర్శ రూపరసగంధములు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞానేంద్రియముల ద్వారా స్వీకరించి భగవదర్పితం చేస్తారు. ఇది ఒక యోగం, ఇది ఒక జ్ఞాన అగ్ని. ఆ విధంగా ఇక్కడ అంటాడనమాట, శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషి జుహ్వతి శబ్దాదీన్ విషయాన్యన్య ఇంద్రియాగ్నిషి జుహ్వతి అని. ఇక్కడ 2 మాటలు బాగా చెప్పారు. శ్రోత్రములు మొదలుకొని శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వా ఘ్రాణములు అనేటువంటివి ఏవైతే జ్ఞానేంద్రియములు ఉన్నాయో ఈ శబ్దస్పర్శ రూపరసగంధములు అనేది పంచ తన్మాత్రలవి. దాన్ని జగద్బీజములు అని అంటారు. ఈ జగత్తు సృష్టి కావడానికి మూలంలో ఈ పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పంచీకరణం ద్వారా ఈ జగద్బీజములు అందు నెట్టి వాటి ద్వారా అది చిగురించి ఈ విశ్వం ఆవిర్భావానికి కారణమై ఉంది. కాబట్టి ఈ పంచభూతములు ఇవి అన్నీ కూడా పంచ తన్మాత్రలు మన శరీరంలోనూ ఉన్నాయి. అందుకనే ఈ శరీరం చాలా పవిత్రమైంది. అందుకే స్నానం చేయడం, విభూతి అలుముకోవడం, తిరునామం పెట్టుకోవడం, భగవన్నామ చింతన చేయడం, ఈ యొక్క ఇంద్రియము వ్యాపారములన్నింటినీ కూడా భగవంతుని వైపు మరలింప చేయడం. ఏ విధంగా పారేటువంటి నదిలో మనం చేతిలో తీసుకుని అర్ఘ్యాన్ని వదిలినప్పుడు అది బ్రహ్మానికి చేరుతుంది. అది అవే నీరే భగవంతునికి అర్పణ చేస్తున్నాం. ఇది పవిత్రమైన కార్యం. ఇక్కడ అంటున్నాడు, ఏ ఇంద్రియములు మనకైతే భగవంతుడు అనుగ్రహించాడో ఆ ఇంద్రియముల నిగ్రహం చేయడమే ఆధ్యాత్మిక శాస్త్రంలో కీలక స్థానం. అది ఈ ఇంద్రియములే మోక్ష సౌధానికి ఒక నిచ్చెన లాంటిది. కాబట్టే తస్మాత్ త్వమింద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ అన్నాడు. ఓ అర్జున, ఇంద్రియములు నీవు నియమం చేసుకో, లేకపోతే ప్రవచనకర్తలంతా వాచా వేదాంతమే అయిపోతుందంటారు. కావున ఇంద్రియం నిరోధించకుండా ఎన్ని వేదాంత ప్రవచనాలు చేసినా నిర్వీర్యమే, నిస్తేజమే. అని వాచా వేదాంతం కాకూడదు. ఇంద్రియములు జయించి ఏమి పలకకున్నా నీవు సంయమశీలుడుగా ఉంటే అది వేదాంత బోధనే అంటారు దాన్ని. అందుకే దక్షిణామూర్తి రూపాన్ని ఇక్కడ ఎందుకు ఆయన తీసుకొచ్చారంటే, పరమేశ్వరుడు మౌన ప్రకటిత బ్రహ్మ పరమ, ఆ ప్రకటితమైన వాడు మౌనంగానే. శిష్యోర్ వృద్ధులు, గురువు యువకుడు. అది దక్షిణామూర్తి స్వరూపం. కావున ఈ మహోన్నతమగు ఇట్టి ఇంద్రియ నిగ్రహ రూప సాధనాలు ఒక యజ్ఞం అన్నారు. కావున మోక్షమును పొందవలనంటే మొదలు మనస్సును నిగ్రహించాలి. మనస్సును నిగ్రహించాలి అంటే ఇంద్రియమును నిరోధించాలి.
కాబట్టి ముముక్షు ఏం చేయాలి? ఇంద్రియ నిగ్రహం అత్యంత ఆవశ్యకమై ఉంది. అందుకే పూర్వీకులు మనకు అనేకమైన వ్రతములు, నిష్ఠ, ఆచారము, స్నానము, సంధ్య, జపతపాదులు ఇవన్నీ ఎందుకని? ఇంద్రియములను సంయమం చేసుకోవడం కోసం. ఎప్పుడు ఇంద్రియములను స్వాధీనమవుతాయో అప్పుడు ఆ స్వాధీనమైనటువంటి సంయమైనటువంటి అగ్ని ఏదైతే ఉందో అది ఇంద్రియములను హోమం చేస్తున్నాడు వాడు అక్కడ. అందుకే ఒకసారి కాంచీ పరమాచార్య స్వాముల వారి దగ్గర కొంతమంది శిష్య బృందం వచ్చారు. స్వామి, మా యొక్క గురువు గారు ఇప్పటికి 4 రోజులైంది, ఆయన మహాసమాధిలో ఉన్నారు, ఆయన వెలుపలికి రాకుండా ఉన్నారు, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన ధ్యానం నుండి బయటికి రాకుండా సమాధిష్టలో ఉన్నారంటే స్వాముల వారు మౌనంగా 2 నిమిషాలు ధ్యానం చేసి వారికి చెప్పారట, మీరు కొద్దిగా సాంబ్రాణి తీసుకొని వెళ్ళి ఆయన ముందు సాంబ్రాణిని పొగ వేయండి అన్నారట. సాంబ్రాణి పొగ వేస్తున్నట్టే అది ఆయన ముక్కు పుటములు తగిలి ఆయన ఆ పూర్వ సమాధి నుండి ఆయన మేల్కొంటారు అని. ఇక్కడ ఎందుకు శ్రీవారు అలా చెప్తున్నారు? ఆయన శబ్దము, స్పర్శము, రూపము, రసము ఈ 4టిని దాటి పంచమ స్థానమైనటువంటి స్పర్శ దగ్గర ఆయన ఉన్నాడు. అక్కడ గంధము, అక్కడ వాసన రావాలి. ఆ యొక్క శబ్ద, స్పర్శ, రూపరస, గంధము వాసన వస్తున్నట్టు ఏమవుతుంది? ముక్కు పుటముల్లో చేరి దాన్ని దాటకుండా అవరోధం కల్పించినట్టయింది వాసన అనేటువంటిది. అది సుగంధమైన వాసనే, అయితే ఆయన ధ్యానానికి అది అవరోధం కలిగించింది. తక్షణమే ఆయన మెలుక్కుని ఏం చేశారు? వచ్చి ఎందుకు లేపారు, ఎవరు లేపమన్నారు అనగా కాంచి పరమాచార్య స్వామి వారు చెప్పారన్నారు. అప్పుడు మహాస్వాముల వారా అని ఆయన ఎంతో సంతోషించి, మీరు మంచి పని చేశారు, స్వాముల వారి దగ్గరికే వెళ్ళారు మీరు అని. తదనంతరం వారు శిష్యునితో పాటుగా మహాస్వాముల వారు దర్శించుకున్నారు. అప్పుడు ఆయన అన్నారు, మీ ఆశ్రమం భక్తులందరూ కూడా తాపంలో ఉన్నారు, మీరు సమాధి స్థితికి వెళ్ళాలనుకుంటే ఓ పని చేయండి, మీరు పీఠానికి అంటే మీ మఠానికి ఒక ఉత్తరాధికారిని ఏర్పాటు చేసి మీరు సంపూర్ణంగా ధ్యానంలో ఉండండి. మీరు ఆ యొక్క 4 స్థితులను దాటారు, ఈ గంధ స్థితిని కూడా మీరు దాటాలి, చాలా గొప్పది అని చెప్పి ఆశీర్వాదం చేశారు. వారు చెప్పినట్లుగానే అక్కడ నూతనమైనటువంటి ఒక శిష్యుణ్ణి అక్కడ మఠ కార్యక్రమాలు చూసుకోవాలి నియమించి ఆయన సద్గురు కృప వల్ల, కాంచీ పరమాచార్య స్వామి వారి కృప వలన ఆ ఇంద్రియములన్నింటినీ సంపూర్ణంగా సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే అన్నారు. ఇంద్రియములకు వ్యాపారములన్నింటినీ కూడా, ప్రాణ వ్యాపారములన్నింటినీ కూడా జ్ఞానంచే ప్రకాశింపచేసేటువంటి మనో నిగ్రహం అనేటువంటిది. అట్టి సమాధి అష్టాంగ యోగంలో సమాధి ముఖ్యమైంది. ఆ విధంగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. ఈ లోకంలో ఏముంటుందంటే వాళ్ళు మహాపురుషులు ధ్యానంలో ఉన్నారు కదా, మనకేం లాభం వారి నుంచి అంటే వారు ఏమీ పని చేయనక్కర్లేదు. వాళ్ళు అక్కడ కూర్చొనే ఆ సమాధి నిష్టలో ఈ సకలమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి మలినాన్ని, కిల్బిషము అంటారు, ఆ కిల్బిషాన్ని పోగొట్టేటువంటి మహత్తరమైన శక్తి వారి యొక్క అగ్ని శిఖల ద్వారా ప్రవహించి వాతావరణాన్ని అంతటినీ కూడా పరిశుద్ధం చేయగల శక్తి వారిలో ఉంటుంది. అందుకే మహాపురుషులు మనం ఎందుకు గృహములకు ఆహ్వానిస్తామంటే, ఒక క్షణం వారు మన ఇంట్లో వచ్చి వెళ్ళిపోతే సమస్తమైనటువంటి పూర్వజన్మల నుండి ఉన్నటువంటి మనకు కనపడకుండా దాక్కుని ఉన్నటువంటి ఆ యొక్క మలినమంతా వెళ్ళిపోతుందట. సారవంతమైనటువంటి జాగృతి అక్కడ మరలా పుంజుకుంటుంది అని చెప్పారు. అందుకోసమే మహాపురుషుల పాద ధూళి ఆ యొక్క సర్వేశ్వరుడే ఎంతో ప్రేమతో తలపైన వేసుకుంటాడంట. భగవాన్ విష్ణువు చెప్తాడు, మహాపురుషుల యొక్క పాదధూళిని నా శిరస్సు పైన వేసుకుంటాడంటాడు భగవాన్ కృష్ణుడు. భాగవతంలో వస్తుంది, ఎక్కడ భక్తులున్నారో వాళ్ళ పాదధూళి నాకు ఎంతో అమూల్యమైనది. ఆత్మీయులారా అత్యంత పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనేటువంటిది ఆచార్య శంకరుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మనకు లభ్యమవుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఒక్క శ్లోకమైనా కూడా మనం ప్రతినిత్యం భగవద్గీత స్తోత్రం చదవడం మరియు వ్రాయడం, దీనివల్ల ఆధ్యాత్మికమైన వికాసం కలుగుతుంది.
ఈ వాక్పుష్పములన్నీ ఎంతో వినయంగా భక్తితో కాంచి పరమాచార్య స్వాములు వారి దివ్య పాద పద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.